శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యరాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, అలాగే వక్రించినటువంటి శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా ఒక్క చంద్రుని యొక్క గమనము మాత్రమే వారాంతంలో మారి ఉన్నది. మిగతా గ్రహస్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఏ విధంగా ఉన్నాయో వారాంతంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఇంకా మార్పు చెందలేదు. గ్రహాల సమ్మేళనాల విషయానికి వస్తే రవి బుధ కేతువుల యొక్క స్థితి సింహ రాశిలో కలిసి ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం మంచిదే అయినప్పటికీ కేతువు మీద రాహు దృష్టి కానీ, రవి గారి మీద రాహు దృష్టి కానీ, బుధుడి మీద రాహు దృష్టి కానీ అంతగా బాగలేదు. వినికిడి సమస్యలు ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి, పితృవంశ దోషాలు ఈసరికే జాతకంలో జన్మజాతకంలో ఎవరికైతే పితృవంశ దోషాలు ఉంటాయో వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. రవి బుధ కేతు రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శనిగారి మీద పరస్పర దృష్టిలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా పదునైనటువంటి దృష్టి. రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, రక్తస్రావాలు, కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి తగాదాలు, ఇతరత్ర స్థిర చరాస్తుల తగాదాలు, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కానీ లేదా భూమి కానీ, ఇతరత్ర యంత్రాలు, యంత్ర పరికరాలు, మిషనరీకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటి విషయాలలో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది లేకుండా ఎవరికి ఉంటుంది అంటే జన్మజాతకంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి రాహు మీద లేకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్క దృష్టి ఉన్నా కూడా శనిగారి దృష్టి కుజుడి మీద ఉందనుకోండి, శనిగారికి 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 10వ దృష్టి ఉంటుంది. అలా ఏ దృష్టిలో కుజుడు ఉన్నా లేదా కుజుని దృష్టి 4, 7, 8లో ఉంటుంది. అలా ఏ దృష్టి శనిగారి మీద ఉన్నా ఇబ్బందులు తప్పవు. పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహువు చంద్రునితో కలుస్తూ మనకి ఇంచుమించుగా చంద్రగ్రహ గ్రహణం, చంద్రుడికి సంబంధించి ఈ చంద్ర రాహువుల కలయికతో గ్రహణం ఏర్పడుతుంది. అది ఈ వారాంతం అయినటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది. ఇంకా చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలో ఉంటూ ఉండగానే ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము, ఫలితాలు తెలియజెప్పుకుందాం. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే 3 గ్రహాల యొక్క స్థితులు చాలా చక్కగా మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తున్నాయని చెప్పాలి. తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగుంది. అలాగే 6వ స్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది. ఏకాదశంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. ఇవి 3 గ్రహాలు కూడా మీకు అనుకూలతలు ఇస్తున్నాయి. కానీ శనిగారు వ్యతిరేకంగా ఉన్నారు, గురువు గారు కూడా అంత పూర్తిగా అనుకూలత లేరు. కేతువు యొక్క సంచారము కూడా వ్యతిరేకతలో ఉంటూ రవి బుధులతో కలిసి రాహు దృష్టిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి కుజుడు, రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు, వీరిద్దరూ కూడా చాలా పదునైనటువంటి దృష్టులు కడిగి ఉన్నవారు కావడం చేత మీకు ఇది శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇతరత్ర 3 గ్రహాలు బాగున్నాయి కదా, మంచి ఫలితాలు ఉండాలి కదా అంటే అవి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ కొంత కష్టతరమైనటువంటి జీవనం ఉంటుంది. దీని కొరకు మీరు
స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే శనికుజ స్తోత్రాలు మరింతగా చదువుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పనులలో మందగ కొడితనం కనిపిస్తుంది, అలాగే కలహాలు కనిపిస్తాయి, దుఃఖాలు కనిపిస్తాయి, కోర్టు కేసులు కనిపిస్తాయి. ఎవరితో ఏది మాట్లాడపోయినా అది వ్యతిరేకమయ్యి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్లో మీకు అంతగా చాలా బాగుంది అని చెప్పుకోవడానికి రావట్లేదు. ఇక తలనొప్పి లాంటి ఏదైనా ఇబ్బందులు, నొప్పులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, కానీ పిత్రార్జితాలు పంచుకోవడంలో అంత గొప్పగా లేదు అని చెప్పి తెలియజెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అంటే మీ కష్టానికి మీకు 10 రూపాయలు రావాల్సిన చోట 20 రూపాయలు రావచ్చు. కోర్టు కేసుల విషయంలో మటుకు అలా జరగడానికి అవకాశం కనిపించడం లేదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విరివిగా చేయవలసి ఉంటుంది, స్థాన చలనానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పూల వ్యాపారంలో ఉన్నవాళ్ళు, సెంటు వ్యాపారంలో ఉన్నవాళ్ళు, పట్టు వస్త్రాల వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఏదైనా ఇనుము, స్టీలు, గాజు పదార్థాలు ఇలాంటివి వ్యాపారాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల వద్ద మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్టయితే రాత పరీక్షలు కానీ, మౌఖిక పరీక్షలు కానీ చక్కగా సెలెక్ట్ అవుతారు మీరు. ధనము కూడా మీకు అనేక విధాలుగా ధనం వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. కుటుంబ జీవితం బాగుంటుంది, అన్యోన్యత బాగుంది, ఐకమత్యం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, విద్యార్థులకు బాగుంది, స్త్రీలకి బాగుంది, అలాగే వ్యవసాయదారులకి కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ఎప్పుడైతే షష్ఠ స్థానంలోకి వచ్చి ఉన్నదో ఇక్కడ అనేక విధాలుగా మీకు విజయావకాశాలు పెరుగుతున్నాయి. కానీ ఆ మరుసటి రోజే గ్రహణం ఉంటూ ఉన్న కారణం చేత, ఇది షష్ఠ స్థానంలో గ్రహణం ఉంటోంది కాబట్టి, ఏర్పడుతోంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రగ్రహ, రాహుగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత సంతృప్తికర జీవితంలో ఉంటారు. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.